மானே நீனென்னலை நாளை வந்துங்களை நானே எழுப்புவன் என்றலும் நாடாமே போன திசை பகராய் இன்னும் புலர்கின்றோ வானே நிலனே பிறவே அறிவறியான் தானே வந்தெம்மை தலையளித்தாட் கொண்டருளும் வான்பார் கடல் பாடி வந்தோர் குள்வாய் திறவாய் ஊரே ஊருகாய் உனக்கே ஊரும் எமக்கும் ஏனோர்க்கும் தங்கோனை పాడేనోరెం పావాయ్. ఇప్పుడు ఈ 6వ కృతి యొక్క అర్థము తెలుసుకుందాము. అంతా ఆ భక్త బృందము మరి ఒక ఇంటి ముందు నిలిచి ఆ ఇంటనున్న తమ చెలికత్తెను తమతో కలిసి రమ్మని ఇట్లు పిలుచుచున్నారు. ఓ లేడి కనుల వంటి కనులు కలదానా, నిన్న నీవే మా అందరికన్నా ముందుగా లేచి మమ్మల్ందరినీ మేల్కొలిపెదనని పేరాలు పోతివి, ఇప్పుడు నీవు వెనకబడిపోయేవేతివి అన్న ఊహే లేదే. నీకు ఇంకనూ తెల్లవారలేదేమో. 3 లోకములందునూ ఎవరినూ ఎరుగజాలని లింగ స్వరూపుడైన మహేశ్వరుడు తానుగా మనపై దయను చూపి తన భక్తులుగా మనలను స్వీకరించను కదా. అందెలతో అలంకరింపబడిన ఆ శివ పాద యుగలమును గూర్చి మేము పాటలు పాడుకొనుచున్నాము. నీవు ఆ శివానుగ్రహమున కరగటియే లేదు. నీ ఒక్కదానివే ఇట్లు ఉండగలవేమో సుమా. మనకును ఎల్లలోకములకును ప్రభువైన పరమశివుని పొగడక నీవు కూడా లేచిరాము అని దీని భావం. ఇప్పుడు ఈ 6వ కృతి యొక్క తాత్పర్యము అందలి అంతరార్థము తెలుసుకుందాము. ఈ పాటలో భక్తులైన యువతుల బృందము మరొక యువతి ఇంటి బయట రహదారిలో ఆమెకు మెలకు వచ్చి వారితో కలిసి పూజకు రావాలని వేచి ఉండిరి. అప్పుడు ఆ బృందంలోని ఒక బాలిక, ఓ లేడి కన్నుల వంటి కన్నులు కలదానా, నేనే మీ అందరికన్నా ముందుగా లేచి మిగిలిన అందరినీ మేల్కొల్పుదనంటివి. నీవు ఎక్కడికి పోతివి? ఇంకనూ పొద్దు పొడవలేదా ఏమి? భూలోక స్వర్గలోకములు ఎల్లడిలా ఎవరికి అంతుపట్టని మహాశివుడు తనకు తానుగా ఏతించి మనలను తమ భక్తులుగా సమ్మతించి కృపచూపి ఉన్నాడు. ఆ శివచరణముల దివ్యత్వమును గురించి మేము పాడుకుంటున్నాము. నీ నుండి ఒక్క మాట అయినా నువ్వు వినరాదు? ఇంకనూ నువ్వు రాలేదేమి అండ్రి. నీవు శివభక్తిలో లీనమవట్లేదేమి? నీవే ఇట్లుండగలవు. రావమ్మా, మన ఎల్లరకు ప్రభువైన సర్వేశ్వరుని కీర్తింప సమయం ఇదే అని దీని అర్థం.